జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 104, 134 వార్డుల మ్యాప్లు, జనాభా వివరాలను ఇవాళ ఉదయం 10 గంటలలోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్ సవాల్ చేసిన కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సవరించింది. 104, 134 వార్డులకే సింగిల్ బెంచ్ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. ఇవాళ ఉదయానికి పిటిషనర్లకు మ్యాప్లు, వివరాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు పిటిషనర్లకు 48 గంటల గడువు విధించింది. వాస్తవంగా 300 డివిజన్లకు సంబంధించిన వివరాలు, జనాభా లెక్కలు, మ్యాప్లను పబ్లిక్ డొమైన్లలో అప్లోడ్ చేయాలని ఈ నెల 17న సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ సవాల్ చేశారు. లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిపింది న్యాయస్థానం. విచారణ సమయంలో వార్డుల విభజనపై నెల 12న ప్రొసీడింగ్స్ వచ్చాయి. వాటి ప్రకారం వార్డుల విభజనపై సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశాలు ఏకపక్షంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పాక్షికంగా సవరించింది. మొత్తం 300 వార్డులకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలనే ఉత్తర్వులను పక్కన పెట్టింది. పిటిషనర్లు ఆశ్రయించిన 104, 134 వార్డుల వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించింది.